ఆఫీస్ కూడా వెళ్తాము. ఇప్పుడు దగ్గర ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎంత మంది చనిపోయినరు మన దగ్గర ఈ బాధితులు? ముగ్గురు చనిపోయినరా? డబ్బులు ఇచ్చిన వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు ఆల్రెడీ. వాళ్ళ వీడియోలన్నీ పంపించిన కదా. అవునవును, నాకు వీడియోలు పంపించారు ఆల్రెడీ. నా దగ్గర ఆల్రెడీ ఇవి పేపర్స్ కూడా ఉన్నాయి. అవి పేపర్స్ అన్ని నాయే పంపించిన. నాయ యొక్క ఎంత అంటే 2.5 కోట్లు దాకా పంపించిన. మీ ఎన్ని పంపించారు? 2.5 కోట్లకు పంపించిన. 2.5 కోట్ల వరకా? ఓకేనండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీడియా ముందు. మీరు కూడా ఆల్రెడీ ఇప్పుడు పంపించిండ్రు. నేను ఇప్పుడు మీడియా సమావేశంలోనే ఉన్నా. డెఫినెట్ గా బాధితుల పక్షాన మీ వెంబటి ఉంటాం. ఎవరైతే దొంగల పక్కన ఉంటారో వాళ్ళకి కూడా బట్టలు ఇప్పుతాం బాజాప్తగా. ఖచ్చితంగా మాకు అధిక వడ్డీ ఆశ చూపించి మాకు మోసం చేసిరు. మా బాధితులు ఎంప్లాయీలు చచ్చిపోతురు. ఆ వీడియోలు కూడా వైరల్ చేస్తున్నావు, నీకు పంపించిన. లేకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయండి, ఎంత డబ్బులు పెట్టిరు ఏందని మీ గీత అర్థమైపోతుంది. ఆ మీడియా వాళ్ళకి తీసుకురండి. తప్పకుండా మీడియా వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాం. డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్తాం. సిబిఐ కూడా కేసు పెడతాం. డెఫినెట్లీ ఇది అయిపోయిన తర్వాత ఇదిగో మంగళి ఒక పార్ట్, మధు ఒక పార్ట్, భీమా అనేటోడు ఒక పార్ట్. అచ్చా, మంగళి ఒక పార్ట్, మధు ఒక పార్ట్, ఓకే. భీమా ఒక పార్ట్, సింగిల్ పర్సన్. ఓకే, తప్పకుండా అండి. ఒక 2 రోజులనే మనము. ఇప్పుడు మధు ఎవరో కాదు, అతను కూడా మా బామ్మర్ అవుతాడు. మధు మా ఊరు నుంచి 10 కిలోమీటర్ దూరం అవుతుంది. ఓకే. మంగళి వాళ్ళ చెల్లెలకు మా మధుకిస్తా అని చెప్పేసి మాయమాటలు నమ్మించి 100 కోట్లు దుబ్బేసిందామా. ఓకే. మళ్ళీ చెప్పండి, ఇక్కడ మీడియా వాళ్ళు మళ్ళీ వింటున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మంగళి ఇప్పుడు అతను వాళ్ళది ఎక్కడంటే మన ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి ఆ పాటలు ఈ పాటలు ఏదో సింగర్ గా ఉండి ఏదో బతుకుతుంది. ఓకే. వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేస్తా, మధుకిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇల్లు కట్టేది కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం కట్టిస్తారు అనమాట. వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఓకే, మంగళికి ఇదంతా తెలుసు. ఆల్రెడీ ఆ ఇంటికి వచ్చి ఫోటో దిగింది. ఫోటో పెడతా ఇప్పుడు. ఓకే ఉంది అండి. అది మరి సంబంధం లేదనుకుంటే కూడా మాట్లాడింది కదా తను. సంబంధం లేకుంటే పల్లెటూరికి ఎందుకు వచ్చింది వదిపట్లకి ఎందుకు వచ్చింది అంటున్నా. అతను మంగళి వాళ్ళ చెల్లెలు ఎందుకు వచ్చింది అంటున్నా. చలో, ఇప్పుడు మీరు ఎంత బాధితులు, దీంట్లో మీ ఎన్ని కోట్లు పోయినాయి మీ పర్సనల్ గా? మా ఊరు నుంచి 30 కోట్లు. మీ ఒక్క ఊరు నుంచి 30 కోట్ల? మా ఒక్క ఊరు నాగర్దం సాగర్ నుంచి మాది పరివేదుల పాల్దితండ పెద్దహూర మండలం నుంచి 30 కోట్లు. దయచేసి ఏ టైము ఏ తారీఖు నీకు ఆల్రెడీ రిసిప్ట్ అన్ని పంపించిన. అవును. నేను ఆన్లైన్ చేసిన పేపర్లు కూడా ఉన్నాయి. మొత్తం పేపర్లు కూడా పంపించిన నేను. ఓకే. అయితే నేనేమంటున్నా అంటే 2 days లో మనం ఒక మాట, నా మాట వినండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక 2 రోజులలోనే నేను డీజీపీ గారి అపాయింట్మెంట్ ఒకసారి తీసుకుంటాను. సిబిఐ వాళ్ళది కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాను. మీ బాధను మొత్తం ప్రపంచానికి తెలుపుతాం. ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నా ఎవరెవరైతో దొంగలంతా ఎవరి కుర్ర మూతిలంట ఎవరు దొంగలంట దోచుకోవడానికి వస్తున్నారు. మా మధ్యలో వాళ్ళు ఏమైనా డబ్బులు పెట్టిన వాళ్ళ? డబ్బులు పెడితే మాలాగా రిసిప్ట్ ఇవ్వమని చెప్పు. నేను రిసిప్ట్ అన్ని పంపించిన కదా. ఏ తారీఖు కట్టినా, ఎన్ని లక్షలు కట్టినా, ఏ తారీఖు ఇచ్చినా, ఎన్ని లక్షలు కట్టినా ఇవన్నీ రిసిప్ట్ ఉన్నాయి కదా. ఏ తారీఖు కట్టినా మళ్ళా అంటే ఫోన్ పేనా, గూగుల్ పేనా, బ్యాంక్ ట్రాన్స్లేషన్ లా అన్ని ఉన్నాయి కదా. అలా ఈ కుర్రమూతిలో ఏమైనా పెట్టినామో ఇవన్నీ తీసుకురామని చెప్పండి. వాడెవరు మాట్లాడడానికి, మంగళి గురించి మాట్లాడడానికి? ఓకే. అయితే వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళంతా బినామీలు. వీళ్ళంతా మంగళి సైడ్ మాట్లాడితే ఒక 20 లక్షలు 10 లక్షలు ఇస్తారేమో. నేను బంజారా సేవా సంఘం లీడర్లు అంటే ఎవరు ఓట్లు పెట్టి గెలిపించిన నీ లీడర్ కి? నీ ఇష్టానికి నువ్వు లీడర్ అయిపోయినావు. నీకు ఎవరైనా లీడర్ నిలబెట్టి నువ్వు ఏమైనా నల్గొండ జిల్లాలో నువ్వు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మీరు ఈ పర్సన్ గురించి కూడా నిన్న ఫోన్ మాట్లాడుతూ ఏమో అంటే ఏదో చెప్పారు. ఒకసారి మీడియాకు ముందు చెప్పగలుగుతారా? ఇప్పుడు మీడియా ముందే అతను మా ఎండి దగ్గర వచ్చి అతనే భీమా మేము డబ్బులు పెట్టిన దగ్గర వచ్చి ఎవరు 50 మందిని తీసుకొచ్చి ఇతనే కుర్రమూతిలాల్ అనేటోడు పీపలి మండలం ఆయనకు
ఉమ్. అవసరమైతే ఆయన పియపల్లి మండలంలో వచ్చి మాట్లాడమని చెప్పండి అచ్చా, ఎవరికి? ఈ కుర్రమూతులాలకు. ఓకే, సంతోషం అండి. ఇక మీ బాధలు అయితే మీ గురించి మేము కొట్లాడుతున్నాం. ఈ మంగళి గురించి ఆయన మాట్లాడుతుండు. మంగళి గురించి మాట్లాడడానికి అది మా ఎస్టీ బిడ్డ, మా బంజారా బిడ్డ. ఎందుకు తిండు? బంజారాలకు మోసం చేసే కదా ఆమె మొత్తం రీసార్ట్లు గీసార్ట్లు మొత్తం కొనడం. ఓకే, రైట్ అండి. ఇక నేను ప్రెస్ మీట్ గత 2 రోజులలోనే దాని మీకు పూర్తి ప్రెస్ మీట్ కండక్ట్ చేసి డీజీపీ సిబిఐ వాళ్ళది మొత్తం రికార్డ్ పంపించండి, నో ప్రాబ్లం. అట్లా కాదు, నా మాట వినండి. ఫోటోకి డబ్బులు పెట్టాం, పెట్టినట్టు మాకు రిసిప్ట్ ఉంది, ఆల్ మీడియాలో చూపియండి. చలో అయితే ఒక 2 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఇక్కడ పూర్తి మా వివరాలు తెలుసుకున్న తర్వాత నేను మీ దగ్గరకు వస్తానండి. ఇక ఈ మీడియా వాళ్ళని కూడా అక్కడికి కూడా తీసుకొస్తాను, మీరు కూడా ఇక్కడికి వస్తారు. కానీ నేను ఒకసారి చెప్తానండి. ఓకే ఓకే, కానీ ధైర్యంగా ఉండమని చెప్పండి, ఎవరు చావద్దని చెప్పండి. మా డబ్బుల పోతున్న మేమే సావడానికి సిద్ధంగా ఉన్నాం కదా. లే, నా మాట వినండి. మీరు ఇప్పుడు ముగ్గురు చచ్చిపోయారా? నీకు ఫోటోలు పెట్టా, మీరు నా మాట ఊరికి వచ్చి డబ్బులు ఎంత మీరు నా వాళ్ళు వాస్తవా కాదని చెప్పేసి అడగండి. ఒక్కొక్క మాట, మీరు నా మాట వింటలేరు. నేను ఏమంటున్నా అంటే ఎవరిని చనిపోవద్దని చెప్పండి, ధైర్యంగా ఉండమని చెప్పండి. ఇవాళ మీరు తండాలలో ఉన్న ఇవాళ మీ గురించే మేము కొట్లాడుతున్నాం. మీ గురించి ఇప్పుడు మంగ్లీ గారి పైన కూడా మీరు నాకు ఫోటోలు పంపించిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, జాతి పేరు వాడుకున్నారు, జాతి పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకున్నారు. జాతి తను ఎదుగుదల గురించి జాతిని వాడుకున్నది, తను ఎదుగుదల గురించి జాతి డబ్బులు వాడుకుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి బయటపడడానికి కూడా కొంతమంది దొంగలకు డబ్బులు ఇచ్చి కూడా మళ్ళీ జాతి పేరు చెప్పుకొని బయటపడాలని చూస్తున్నారు. కానీ తనని శాశ్వతంగా బహిష్కరించేటట్టు నేను ప్లాన్ చేస్తున్నాము. బాజాబ్తా చెప్తున్నాను, ఇటువంటి దొంగలు కూడా రావద్దు అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా చెప్తున్నాను. ఇక నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే థ్యాంక్ యూ అన్న.